హలో ఎవ్రీవన్, పాలిసెట్ ఫైనల్ ఫేజ్కి అయితే చేరుకున్నాము. ఈ వీడియోలో మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఫైనల్ ఫేజ్ తర్వాత చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత ఆ డౌట్స్ ఏంటి, డేట్స్ ఏంటి, అలాగే ఏ డాక్యుమెంట్స్ కాలేజ్కి తీసుకెళ్ళాలి అనేది వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. కంపల్సరీ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక్కడ ముందుగా మనము ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. సో ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఇవి చెప్పాక నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కొన్ని డేట్స్, టైమ్ లైన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. పాలిసెట్ ర్యాంక్ కార్డ్, అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ ఫేజ్లో మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో అది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. అలాగే జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ జిరాక్స్ కాపీస్, అంటే ఒరిజినల్ జిరాక్స్ అంటూ ఏముండదు, ప్రింట్అవుట్స్ కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీ ట్రాన్సాక్షన్ అక్కడ హిస్టరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, మీ ఫాదర్ ఆధార్ కార్డ్, మీ మదర్ ఆధార్ కార్డ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే కొన్ని కాలేజ్లో అడుగుతున్నారు, కొన్ని కాలేజెస్లో అడగట్లేదు. ఇవన్నీ క్యారీ చేస్తే మనకి ఎలాంటి నష్టం ఉండదు. క్యారీ చేయకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి మనం తిరుగుతూ ఉండాలి. ఆ టైంని మనము అవాయిడ్ చేయాలి అంటే ఈ అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. నేను ఏవైతే ఇప్పటివరకు చెప్పానో అవన్నీ జిరాక్స్ కాపీస్ మాత్రమే. ఫొటోస్ 4 తీసుకెళ్ళండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ మాత్రం ఒరిజినల్ సబ్మిట్ చేయాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్. 4th to 10th క్లాస్, ఇక్కడ 1 to 10 ఇచ్చారు, 1 to 10 అవసరం లేదు, 4th to 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఎన్సీసీ, క్యాప్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. దిస్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ నీడ్ టు క్యారీ టు ద కాలేజ్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఫిజికల్గా రిపోర్ట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. మీరు ఇందులో ఓన్లీ ఒకటే ఒక జిరాక్స్ ఒరిజినల్ కాపీ ఇవ్వాలి. సో అది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మిగతావన్నీ జిరాక్స్ కాపీసే సబ్మిట్ చేయండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ఉండొచ్చు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజ్లో వస్తే మీరు ఫస్ట్ ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఈ 3 తీసుకొని వెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీకు ఒరిజినల్ టీసీ, జిరాక్స్ కాపీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అవన్నీ తీసుకొని వెళ్ళి ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్లో వచ్చిందో అవి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు వచ్చినా రాకున్నా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు టైమ్ లైన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా మీరు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఫిజికల్గా కూడా రిపోర్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఫీజు కట్టాలా లేక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? ముందుగా మనము ఫీజు అయితే చెల్లించాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇక్కడ ఆర్డర్ ఏంటి అంటే, ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కంపల్సరీగా ఈసారి డ్రగ్స్ అఫిడవిట్ అది ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అది చేస్తేనే మీరు ఈసారి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫీ పేమెంట్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇది ఆర్డర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏంటి అంటే 22 మండే రోజు వరకు మనకు టైం ఉంది. మీరు మండే రోజు వరకు వెయిట్ చేయకండి. సాటర్డే ఈ రోజే మీరు ఫీజు పే చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయండి, తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి, తర్వాత ఫిజికల్గా మీకు సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడ రిపోర్ట్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? సో ఫీ పేమెంట్ చేసిన వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 22 అంటే మండే లోపల మీరు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? కాలేజ్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ 22 వరకు, మీరు ఫిజికల్గా కాలేజ్కి 23rd ట్యూస్డే వరకు టైం ఉంది స్టూడెంట్స్. ట్యూస్డే వరకు మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు వెళ్ళకండి, మండే లోపలనే మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి అంటే, ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఏదైతే చెప్పానో అన్ని డాక్యుమెంట్స్ క్యారీగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. రిపోర్ట్ చేయకపోయినా, ఏది వెబ్సైట్లో ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోయినా క్యాన్సిల్ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఫైనల్ ఫేజ్లో కొత్త సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. ఫైనల్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో అదే కన్ఫర్మ్ అయిన సీట్. ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఫేజ్ సీట్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళవచ్చా? లేదు.
ఫైనల్ ఫేజ్లో కొత్త సీట్ అలాట్ అయిన తర్వాత పాత సీట్ తిరిగి పొందలేరు. ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ ఉంటుందో క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో కట్టిన ఫీజు ఏమైపోతుంది? ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది స్టూడెంట్స్. కొత్త కాలేజ్ ఫీజుకి అడ్జస్ట్ అవుతుంది. అధికంగా చెల్లించి ఉంటే రిఫండ్ ఇస్తారు. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ మీకు చూపిస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది. 24,980 ఫీ అయితే చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యాక. సో ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఈ స్టూడెంట్కి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇక్కడ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరిగింది. 5,080. ఇక్కడ 1,880 పే చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల, గవర్నమెంట్ కాలేజ్ ఉండడం వల్ల తక్కువ ఫీజు ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ఫీజు కట్టడం జరిగింది. సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్లో తక్కువ ఫీజు ఉండటం కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 23,100 ఇక్కడ ఫీ టు బి రిఫండెడ్. గవర్నమెంట్ వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్కి రిఫండ్ చేస్తారు. ఎంత ఈ బ్యాలెన్స్ అంటే మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది ఫీ రియంబర్స్మెంట్ తర్వాత ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు. సో కొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజ్ వచ్చి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ప్రైవేట్ కాలేజ్ వస్తే మీరు ఎక్కువ ఫీజు పే చేయాలి. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఫీ టు బి పేడ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ ఫీజు మాత్రం మనం 20 సెకండ్ లోపల పే చేయాలి. నా సజెషన్ ఈ రోజే పే చేయండి. ఇంకొక విషయం, గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఫైనల్ ఫేజ్లో కూడా గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, మీకు రీఫండ్ కూడా రాదు. అలాగే ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ కాలేజ్లో వచ్చి ఫైనల్ ఫేజ్లో కూడా ప్రైవేట్ కాలేజ్లో వస్తే మీకు ఎలాంటి ఫీ రిఫండ్ కానీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? సో అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి? ఆల్రెడీ మనం డాక్యుమెంట్స్ చూసుకున్నాం కదా ఇంతకుముందు. ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. మెమో, పాలిసెట్ ర్యాంక్ కార్డ్, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఫైనల్ ఫేజ్ది, ట్రాన్సాక్షన్ రిసీట్, ఆధార్ కార్డ్, పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి, ఫోటోస్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది ఒరిజినల్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, ఇంకా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థి తప్పనిసరిగా చేయాల్సిన 3 పనులు ఏంటంటే, ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, వెబ్సైట్ ద్వారా కాలేజ్లో రిపోర్ట్ చేయండి. కాలేజ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ టు యువర్ మెసేజెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.